మన దేశంలో రాకెట్ ప్రయోగాలను శ్రీహరికోట నుంచే ఎందుకు చేస్తారు? ఇందుకు 5 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి భూమధ్య రేఖకు శ్రీహరికోట దగ్గరగా ఉండటం. ఇక్కడి నుంచి రాకెట్ ప్రయోగిస్తే పైసా ఖర్చు లేకుండా రాకెట్కు సెకనుకు 0.4 కిలోమీటర్ల అదనపు వేగం వస్తుంది. భూభ్రమణం వల్ల రాకెట్కు గంటకు 1440 కిలోమీటర్ల అదనపు వేగం కలిసి వస్తుంది. భూమధ్య రేఖకు శ్రీహరికోట దగ్గరగా ఉంది. రాకెట్ ప్రయోగాలకు కౌరు కేంద్రం తర్వాత అత్యంత అనువైన ప్రాంతం శ్రీహరికోట. మన దేశంలో శ్రీహరికోట, ఫ్రెంచ్ గయానాలో కౌరు, అమెరికాలోని ఫ్లోరిడా కెనడీ స్పేస్ సెంటర్లు భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నాయి. ఈ కారణంగానే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న కౌరు అంతరిక్ష కేంద్రం నుంచే యూరోప్ రాకెట్లను ప్రయోగిస్తుంది. అసలు భూభ్రమణానికి రాకెట్ వేగానికి సంబంధం ఏంటి? గంటకు 1,08,000 కిలోమీటర్ల వేగంతో భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. భూమి తిరుగుతున్న డైరెక్షన్లో రాకెట్ను ప్రయోగిస్తే అది కూడా మంచి వేగం అందుకుంటుంది. అయితే భూభ్రమణ వేగం మొత్తం ఒకేలా ఉండదు. అది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. భూ పరిభ్రమణ వేగం భూమధ్య రేఖ దగ్గర ఎక్కువగా ఉంటుంది. ధ్రువాల దగ్గర భూభ్రమణ వేగం అంతగా ఉండదు. భూమధ్య రేఖ దగ్గర భూమి వేగం గంటకు 1674 కిలోమీటర్లు ఉంటుంది. భూమి పశ్చిమ దిశ నుంచి తూర్పు దిశగా తిరుగుతుంది. రాకెట్ కూడా తూర్పు దిశగా ప్రయోగిస్తే భూ పరిభ్రమణ వేగం కారణంగా అది ఎక్స్ట్రా స్పీడ్ను అందుకుంటుంది. అందుకే ప్రపంచంలోని ముఖ్యమైన రాకెట్ ప్రయోగ కేంద్రాలు అన్నీ భూమధ్య రేఖకు దగ్గరగానే ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టడం సులువు. సమాచార ఉపగ్రహాలు భూమధ్య రేఖకు సరిగ్గా ఎగువన లేదంటే కాస్త అటు ఇటుగా ఉండే భూస్థిర కక్షలో తిరుగుతూ ఉంటాయి. అవి భూమి గ్రావిటీకి అట్రాక్ట్ కాకుండా భూమి చుట్టూ స్థిరంగా తిరుగుతూ ఉండాలి. భూమధ్య రేఖ నుంచి ప్రయోగించే రాకెట్తో శాటిలైట్ను ఆ కక్షలోకి చేర్చడం చాలా సులువు. అందుకే సమాచార ఉపగ్రహాలను భూమధ్య రేఖ దగ్గర నుంచే ప్రయోగిస్తారు. ఒకవేళ భూ గురుత్వాకర్షణకు గురైతే ఉపగ్రహాల గమనంలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు స్థిర కక్షలో కొనసాగేందుకు చాలా శక్తిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి గతి తప్పి అవి భూమిపై కూడా దూసుకురావచ్చు. రెండో కారణం తీర ప్రాంతం. రాకెట్ ఒక్కసారి గాల్లోకి లేచిన తర్వాత నేరుగా అంతరిక్షంలోకి వెళ్తుందన్న గ్యారంటీ లేదు. సాంకేతిక కారణాలతో అప్పుడప్పుడు రాకెట్లు కూలిపోతుంటాయి. అలాంటప్పుడు ఆ రాకెట్ శకలాలు జనాలు ఉండే దగ్గర పడితే ప్రాణ నష్టం జరుగుతుంది. శ్రీహరికోటకు ఒకవైపు బంగాళాఖాతం, మరోవైపు పులికాట్ సరస్సు ఉంది. 43,360 ఎకరాలు ఉన్న శ్రీహరికోటకు సుమారు 50 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ విషయంలో శ్రీహరికోట పూర్తి సురక్షితం. ఎందుకంటే దాని చుట్టూ నీరు ఉంటుంది. ఈ పరిసరాల్లో పెద్దగా జనసంచారం కానీ ఇల్లు కానీ లేవు. ఏదైనా జరగని ప్రమాదం జరిగినా రాకెట్ శకలాలు సముద్రంలో పడిపోతాయి. ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం ఉండదు. మూడోది రోడ్డు, రైలు అలాగే జల రవాణా సదుపాయం. రాకెట్ ప్రయోగాలకు పెద్ద పెద్ద యంత్ర పరికరాలు అవసరం అవుతాయి. కొన్నిటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే రవాణాకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను రాకెట్ ప్రయోగ కేంద్రాల కోసం ఎంపిక చేస్తారు. శ్రీహరికోటకు అందుబాటులో రోడ్డు, రైలు, జల మార్గాలు ఉన్నాయి. శ్రీహరికోట నేషనల్ హైవే పైన ఉంది. రైల్వే స్టేషన్కు 20 కిలోమీటర్లు, చెన్నై పోర్టుకు శ్రీహరికోట 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇంకా నాలుగో కారణం ప్రయోగాలకు అనుకూల వాతావరణం ఉండటం. రాకెట్ ప్రయోగాలకు వాతావరణం అనుకూలంగా ఉండాలి. ఎక్కువ వర్షపాతం ఉండకూడదు, ఎండలు కూడా ఎక్కువగా ఉండకూడదు. శ్రీహరికోటలో సంవత్సరం మొత్తం సాధారణ వాతావరణమే ఉంటుంది. వర్షాలు, ఎండలు ఎక్కువగా ఉండవు. ఒక అక్టోబర్ నవంబర్లో మాత్రమే భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా 10 నెలలు ప్రయోగాలకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఐదో కారణం భూమి స్వభావం. రాకెట్ ప్రయోగం సమయంలో భూమి తీవ్రంగా కంపిస్తుంది. దాన్ని తట్టుకునేలా భూమి గట్టిగా ఉండాలి. శ్రీహరికోటలో భూమి రాళ్లతో అత్యంత గట్టిగా ఉంటుంది. రాకెట్ ప్రయోగాలకు ఇంత అనుకూలంగా ఉండడం వల్ల శ్రీహరికోట నుంచే ఎక్కువగా మన దేశం రాకెట్ ప్రయోగాలను చేస్తూ ఉంటుంది.